హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఓజీ మూవీకి సెకండ్ డే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అంటే నిజంగానే డ్రాప్ అయ్యాయి. అది ఎంత డ్రాప్ అయ్యాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి వీడియోని. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్కి వస్తే డివివి అఫీషియల్ ఫాస్టర్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం 152 కోట్స్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 55% ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఫస్ట్ డేనే వచ్చాయి. అంతేకాకుండా ఫస్ట్ డే కలెక్షన్స్తో పవన్ కళ్యాణ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేశారు. 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఏదంటే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీనే. ఇంతవరకు కూలీ మూవీ అయితే ఉండేది. కూలీ మూవీని క్రాస్ చేసి ఫస్ట్ డే కలెక్షన్లో దూసుకుపోయింది ఓజీ. అంతేకాకుండా ఓవర్సీస్లో కూడా ఆల్ టైమ్ 4th ఫిల్మ్గా నిలిచింది. అంటే ఇప్పుడు వరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో 4th ఫిల్మ్ కలెక్షన్స్ ఓవర్సీస్లో ఓజీ ఇప్పుడు అయితే ఉంది. నైజాంలో కూడా ఆల్ టైమ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో అయితే పుష్ప ఉంది. పుష్పని దగ్గరకు వచ్చి బీట్ చేయలేకపోయింది ఫస్ట్ డే కలెక్షన్స్లో. సో మంచి కలెక్షన్స్ అయితే ఓజీ సంపాదించింది. అంతేకాకుండా ఈస్ట్ గోదావరిలో కూడా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. బాహుబలి 2 రికార్డును RRR, పుష్ప లాంటి సినిమాలే బ్రేక్ చేయలేకపోయి అయినా నైజాం ఈస్ట్ గోదావరిలో 8 crores గ్రాస్ అయితే సంపాదించింది అనమాట. సో ఓజీ సినిమాకి మంచి పొట్టు అయితే ఈస్ట్ గోదావరిలో ఉంది ఇప్పుడు కూడా. సో ఈ సినిమా ఈ 2 రోజుల కలెక్షన్స్తో కంపేర్ చేస్తే మూడో రోజు 200 crores అయితే దాటే అవకాశం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తనకు జీవిత చరిత్రలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. 200 crores ఫస్ట్ మూవీ అవుతుంది ఇది. అంతేకాకుండా సెకండ్ డే కలెక్షన్స్ ఎన్ని వచ్చాయంటే 30 crores గ్రాస్ అయితే వచ్చింది. ఫస్ట్ డే 152 కోట్లు గ్రాసు, సెకండ్ డే 30 crores గ్రాస్ అయితే వచ్చింది. సో ఈరోజు రేపు శనివారం ఆదివారం కావడంతో ఇది కాస్త పెరిగే అవకాశం ఉంది. ఈరోజు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇవైతే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. నేను మరి మోర్ అప్డేట్స్ ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.